రిక్వెస్ట్ చేస్తుంటే ఇలా చేస్తున్నా ఇట్లా ఉండని అంటే ఏం చేస్తారా ఏం చేస్తారు చెప్పరు నాడు కంప్లైంట్ నాడు పోదాం మళ్ళీ మ్యాపోల మీద మేము కూడా ఇస్తాం కంప్లైంట్ అరే నికాలో భాయ్ నికాలో గాడి నికాలో అన్నా అన్ని కాదన్నా మేము ఇస్తాం పైసే తప్పులైతే అర్థం చేసుకోవాలా తప్పు మాట్లాడుతున్నావు చెప్పాను కాదు ఆయనకు ఏం చేసి వచ్చినాక కూడా కార్య పైన కంటే ఎందు గురించి అంటే మా ఊరి మీద ప్రేమ అన్న అని చేసాక వచ్చి మాకు పొద్దు నుంచి మంచి చేస్తున్నావు నీ తప్పంటలే అన్న అని చేస్తే కొంచెం బాధ చేసిన అంతే. రాత్రి బబ్బు నరేష్ ఇద్దరు కలిసి ఇమ్రాన్ అన్న కొత్తగా కొనిచ్చిన బైక్ మీద బయలుదేరారు భయ్య. రాత్రి సమయం దారి తెలియక గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నారు. అయితే ఆ మ్యాప్ చూపిస్తున్నట్టుగానే వెళ్తుంటే అది కాస్త వాళ్ళని ఒక చెరువు వైపు తీసుకెళ్లిపోయింది. చుట్టూ అంతా చిమ్మ చీకటి కావడంతో దారి కనిపించలేదు. ఒక్కసారిగా బండి కంట్రోల్ తప్పి నీళ్లలోకి దూసుకెళ్లిపోయింది. అదృష్టం బాగుండి బండి నీళ్లలో పడే ముందే బబ్బు సమయస్ఫూర్తితో పక్కకు దూకేశాడు. లేకపోతే ఏం జరిగేదో. బండి మాత్రం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ఈ విషయం తెలియగానే ఇమ్రాన్ అన్న అక్కడికి చేరుకొని చాలా టెన్షన్ పడ్డాడు. బండి పోతే పోయింది కానీ మీకేమైనా అయ్యుంటే పరిస్థితి ఏంట్రా అని అందరి మీద బాగా సీరియస్ అయ్యాడు. అక్కడ ఒక లోకల్ వ్యక్తి పాపం బండిని బయటకు తీయడానికి చాలా హెల్ప్ చేశాడు. కానీ ఆ కంగారులో మాట పెరిగి టీం మెంబర్ కట్టప్పకి ఆ లోకల్ వ్యక్తికి మధ్య గొడవ మొదలైంది. ఆ వ్యక్తి ఏమన్నాడంటే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇలా రాత్రిపూట తిరగడం ఏంటి అంటూ గట్టిగా అరిచేశాడు. గొడవ పెద్దదవుతుంటే ఇమ్రాన్ అన్న మధ్యలోకి వెళ్లి అతనికి నచ్చజెప్పి జరిగిన దానికి సారీ చెప్పి గొడవను సర్దుబాటు చేశాడు. చివరికి క్రేన్ తెప్పించి ఆ బండిని బయటకు తీశారు. అసలు ఈ కాలంలో గూగుల్ మ్యాప్స్ ని నమ్మేసి రాత్రిపూట కొత్త దారుల్లో వెళ్లడం ఎంత రిస్కో ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ఏదైతేనేం బండి కొంచెం దెబ్బతిన్నా బబ్బు నరేష్ కి అయితే ఏమీ కాలేదు. అదే పెద్ద ఊరట. పూర్తి వీడియో పరేషన్ బాయ్స్ ఛానల్లో ఉంది, చూడండి.